ఇవాళ మీకు నేను ఒక స్పెషల్ టాబ్లెట్ గురించి చెప్తానండి. ఎవరికైతే అధిక రక్త ప్రసవం అనేది జరుగుతుందో పీరియడ్స్‌లో గానీ, పీరియడ్స్ కాకుండా మామూలుగా గానీ, ఎవరికైతే ఎక్కువ బ్లీడింగ్ అనేది పోతుందో మెన్సెస్ అప్పుడు, వాళ్ళకి ఈ టాబ్లెట్ చాలా యూజ్‌ఫుల్ అండి. అంటే ఇది ఎలాంటిదంటే మీరు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజు గానీ అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మిరీనా అంటామనమాట. మిరీనా అంటే చిన్న లూప్ లాగా ఉంటుంది. దాంట్లో నార్ఎథిస్టోన్ అనే డ్రగ్ అనేది ఎంబెడ్ అయి ఉంటుందన్నమాట. సో ఎవ్రీ డే ఆ మిరీనా నుంచి ఒక 20 మైక్రోగ్రామ్స్ ఆఫ్ డ్రగ్ అనేది రిలీజ్ అవుతా ఉంటుందన్నమాట. దాన్ని మేము మీకు పీరియడ్ వచ్చిన తర్వాత, బ్లీడింగ్ ఫినిష్ అయిన తర్వాత అల్ట్రాసౌండ్‌తో చూసుకుంటూ గర్భసంచి లోపల పెడతామన్నమాట. అండ్ ఇది ఏ కేసెస్‌లో యూజ్‌ఫుల్ అవుతుంది అంటే, ఎవరికైతే గర్భసంచికి వాపు ఉంటుందో, స్వెల్లింగ్ ఉంటుందో, అంటే ఎడినోమయోసిస్ అంటాము, అలానే ఎండోమెట్రియోసిస్ అంటాము, లేకపోతే ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియా, ఎవరికైతే గర్భసంచిలో పొర మందం ఉండడం వల్ల బ్లీడింగ్ అధికంగా అవుతుందో వాళ్ళకి యూజ్ చేస్తాము. అండ్ ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్‌లో కూడా ఈ మిరీనా యూజ్ చేస్తాము. సో ఈ మెరీనా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని ఒక్కసారి కనుక మీరు పెట్టుకుంటే కనుక అదొక 5 ఇయర్స్ వరకు కూడా మీకు ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనే నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 95-98% ఆఫ్ ద కేసెస్‌లో ఈ మెరీనా వల్ల చాలా వరకు బ్లీడింగ్ తగ్గుతుందన్నమాట. బట్ కొన్ని కండిషన్స్‌లో లైక్ ఎవరికైతే కొన్ని ఫైబ్రాయిడ్స్ లొకేషన్ కనుక కొంచెం గర్భసంచికి లోపలికి ఉంటుందో అటువంటి కండిషన్స్‌లో కానీ, లేకపోతే ఎవరికైతే సివియర్‌గా ఎడినోమయోసిస్ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ మిరీనా అనేది కొన్ని కండిషన్స్‌లో పనిచేయకపోవచ్చు. సో ఈ మిరీనా పెట్టుకోవడం ప్రొసీజర్ అనేది చాలా పెయిన్‌ఫుల్లా అంటే కాదండి, అసలు పెయిన్‌ఫుల్ కాదు. జస్ట్ ఓపీడీ ప్రొసీజర్, ఇది ఆఫీస్ ప్రొసీజర్. మీరు పీరియడ్ అయిన తర్వాత మీ గైనకాలజిస్ట్‌కి సంప్రదిస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరీనా పెట్టే ముందు మీకు గర్భసంచి లోపల నుంచి ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది తీస్తాము పిపెల్స్‌తో. అది కూడా వెరీ స్మాల్ ప్రొసీజర్, దానివల్ల ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు. ఎండోమెట్రియల్ బయాప్సీ తీసి దాని తర్వాత మిరీనా పెడతాము. సో ఈ బయాప్సీ రిజల్ట్స్‌లో మనకి ఏం తెలుస్తుందంటే, గర్భసంచి లోపల ఏమైనా మాలిగ్నెన్సీ కానీ, లేకపోతే క్యాన్సరస్ కానీ, లేకపోతే ఏటీపీఎస్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుందన్నమాట.